గిరిజన నాయకుల్లో బెల్లయ్య నాయక్ ఒక్కడే ఉన్నాడా, వేరే నాయకుడు ఎవడు కూడా లేడా? అంటే చాలామంది నాయకులు ఉన్నారు, కానీ విజను వేరేది అందరిది భిన్నంగా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు, 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా పనిచేస్తున్నా. నేనేమంటున్నా అంటే మీకు ఎందుకు ఇవ్వాలి అవకాశం? మీరు తెలంగాణ కోసం చేసిన పోరాటం ఏందని అడుగుతున్నా. ఎస్, తెలంగాణ పోరాటాన్ని మొదలుపెట్టిన వాళ్ళలో నేను ఒకరిని. తెలంగాణ 1996లోనే తెలంగాణ మహాసభను ఏర్పాటు చేసినటువంటి సభ్యులలో 10 మందిలో నేను ఒకరిని. తర్వాత జయశంకర్ నాయకత్వంలో మేము ఏర్పాటు చేసుకున్న తెలంగాణ ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు 8 మంది ఉంటే 8 మందిలో నేను ఒకరిని. విద్యార్థి దశ నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధన కోసం కొట్లాడినా, గిరిజనుల అభివృద్ధి కోసం కొట్లాడినా. రెండోది, కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాలకే పరిమితం చేసినప్పుడు విశాల ప్రజా ప్రయోజనాల వైపు మళ్లించడంలో నేను ఒకరిని. ఉద్యమంని కాడెత్తేయకుండా కాపాడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు నేను ఒకరిని. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే దాంట్లో కారకులలో నేను ఒకరిని. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో బెల్లయ్య నాయక్ లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లేదు. సో చెప్పాల్సినటువంటి పరిస్థితి. మహబూబాద్ విషయానికి వస్తే బలరాం నాయక్ పేరు గట్టిగా వినిపిస్తూ ఉంది, సెకండ్ ప్లేస్లో బెల్లయ్య నాయక్ పేరు వినిపిస్తుంది. దీని వెనుక రేవంత్ ఉన్నాడనే ప్రశ్నలు, ఆరోపణలు కూడా కొన్ని ఉన్నాయి. మీ పార్టీలోనే కొంతమంది చెప్పారు. నాకు ఏం చెప్తారు దీనికి? అంటే బలరాం నాయక్ గారు మా పార్టీలో 2009లో ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయనకి ఫస్ట్ టైం గెలవంగానే మంత్రి పదవి ఇచ్చారు, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. మేమంతా గౌరవిస్తాం ఆయనకి. ఇంతకుముందు కూడా మహిబాద్ పార్లమెంట్ తర్వాత 2004లో జరిగినటువంటి సిట్టింగ్ 14లో జరిగినటువంటి ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 2018లో ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. సరే, ఎమ్మెల్యేగా దురదృష్టవశాత్తు ఓడిపోయారు ఆయన. మళ్ళా 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు ఎంపీగా, అప్పుడు కూడా ఓడిపోయారు. మొదటిసారి ఎంపీగా ఆయన దాదాపు ఒక 60-65 వేల ఓట్లతో గెలిస్తే, రెండోసారి ఎంపీగా ఆయన దాదాపు 65 వేల ఓట్లతో ఓడిపోయాడు. మూడోసారి ఎంపీగా 1,45,000 వేల ఓట్లతో ఓడిపోయినటువంటి స్థితి ఉంది ఆయనకి. మా పార్టీ నిర్ణయం ప్రకారం 3 సార్లు కంటిన్యూస్గా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉదయపూర్ సంకల్ప వీరం ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయాలను కనుక అమలు చేస్తే 2 సార్లకు మించి ఓడిపోయినటువంటి వ్యక్తికి టికెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఆయనకు గౌరవప్రదంగా ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, రాజ్యసభ ఇవ్వచ్చు, మంచి పొజిషన్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నాకు అవకాశం ఏమని నేను అడుగుతున్నా. బలరాంకి ఇవ్వాలా ఇవ్వలేదా అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటాను. ఆయన స్థాయికి బట్టి, ఆయన గౌరవాన్ని, ఆయన అయితే పార్టీని పట్టుకొని పనిచేస్తున్నాడు, సిన్సియర్గా పార్టీతోనే ఉన్నాడు. బలరాం నాయక్ వెనక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన దాటుకొని మీ దగ్గరికి ఎట్లా వస్తుంది అంటున్నాను. అంటే అందరి రాష్ట్ర ముఖ్యమంత్రి నా వెనకాల కూడా ఉన్నాడు అనుకుంటున్నాను నేను. బలరాం నాయక్ గారిని గౌరవించడం అంటే బెల్లయ్య నాయక్ను వ్యతిరేకించడం కాదు. ఫస్ట్ ఆప్షన్ బలరాం నాయక్ ఉందంట. నేను అట్లేం ఉండదు ఆప్షన్. ఇప్పుడు మా పార్టీలో ఎట్లుంటుందంటే, ముఖ్యమంత్రి గారు బలరాం నాయక్ను వేరు, బెల్లయ్య నాయక్ను వేరు చేస్తూ చూస్తాడని నేను అనుకోను. నాకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నాకు కూడా సపోర్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు నాకు సపోర్ట్ చేయాలని ఎందుకు అనుకుంటారు? నేను పనిచేస్తున్న విషయం వాళ్ళకి తెలుసు కదా. నాకు నా పార్టీ నాయకత్వం అంత ఉన్నది. ముఖ్యమంత్రి ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరికంటే ఎక్కువ తెలంగాణ కోసం, నేను పార్టీ కోసం నేను పనిచేస్తాను. కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నాకు టికెట్ ఒక అవకాశం ఏమని చెప్పి అడుగుతున్నా. అది నా బాధ్యత, అడగడం, ఇవ్వడం వల్ల బాధ్యత. సెంట్రల్ కమిటీ చేస్తున్నటువంటి సర్వేలు కూడా వస్తున్నటువంటి రిపోర్టు పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు మొత్తం గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అక్కడ ఉన్నటువంటి డీసీసీ ప్రెసిడెంట్లు, పార్టీ కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా వాళ్ళు నన్ను కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళందరికీ ఏంటంటే బెల్లయ్య నాయక్ గారు కంటిన్యూస్గా పార్టీ కోసం పనిచేస్తున్నాడు, పార్టీ లైన్లో ఉన్నాడు, గెలిస్తే ఒక విజన్ ఉన్నది. ఇప్పుడు నేను ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు మహిబాద్ నుంచి మీరు మొదలు పెడితే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టంలో ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎంపీలుగా పనిచేసినటువంటి వాళ్ళు దాని మీద కొట్లాడి సాధించడంలో ఫెయిల్ అయ్యారు. ఒక్కరోజు కూడా ప్రస్తావించినటువంటి పాపాన పోలేదు కదా. పోనీ ప్రధానమంత్రి ఇంటి కూడా పోయి ధర్నా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలున్నాయా? రేపు మా ప్రభుత్వం వస్తేనేమో దాన్ని ఇంప్లిమెంట్ చేయించడం కోసం నేను పనిచేయగలుగుతా. నేను బేసికల్గా ఇంజనీర్ని, అందులోనూ మెకానికల్ ఇంజనీర్ని. అక్కడ క్వాలిటీ ఆఫ్ ఏమున్నది అనేటటువంటి విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేనప్పుడు రిపోర్టు, ఇష్టం ఉన్నప్పుడు రిపోర్టు ఇచ్చేటటువంటి పద్ధతి ఉంటుంది. వాటిని అన్నింటినీ ఎదుర్కొని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పెట్టగలిగితే దాదాపు 20-25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కనీసం 1,00,000 మందికి పైగా అక్కడ ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడితే దాని ఇంపాక్ట్తో ఇటు ఇల్లండు సింగరేణి కావచ్చు, దానికి ముందుగా ఉన్నటువంటి భద్రాచలంలో పవర్ ప్లాంట్ దాకా కావచ్చు, అవతల పక్క నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఇంటర్లింక్తో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. ఆ విజన్తో నేను పనిచేయగలుగుతాను.
రెండోది చాలా ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు నా పార్లమెంట్ మైబాద్ పార్లమెంట్ కింద ఏమున్నది 6 ఎస్టీ రిజర్వ్ స్థానాల నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటే జనరల్ నియోజకవర్గం ఉంది మా నర్సంపేట, మాధవరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది. మిగతాది షెడ్యూల్డ్ ఏరియా ఎక్కువ ఉన్నది. స్పెషల్ ఫండ్స్ ఉంటాయి. ఈ సగం మంది ఎంపీలకు ఆ విషయమే తెలియదు, అడిగి పోయి అడిగేటటువంటి అవకాశమే ఉండదు. నాకు గిరిజన చట్టాల మీద అవగాహన ఉన్నది, ఫారెస్ట్ చట్టాల మీద అవగాహన ఉన్నది, ఏజెన్సీ చట్టాల్లో ఉన్నటువంటి వాటికి ఇచ్చేటటువంటి ఎయిడ్స్ మీద స్పష్టత ఉన్నది. కాబట్టి నేను నిన్ననే చెప్పిన, మైబాద్ వాళ్ళు అడిగితే చెప్పిన, ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం జనాభాను బట్టి ఫండింగ్ ఉంటుంది కాబట్టి మినిమం 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు 5 సంవత్సరాల కాలంలో ఆ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం స్పెషల్ ఫండ్ తీసుకురాగలుగుతాను నేను. రాష్ట్ర ప్రభుత్వం నుంచే వచ్చేటటువంటి నిధులే కాకుండా అటువంటి స్పెషల్ ఫండ్ను ప్రతి గ్రామ పంచాయతీకి తీసుకురాగలుగుతా. అంటే యావరేజ్లో ఒక్కొక్క అసెంబ్లీకి 500 నుంచి 1000 కోట్ల రూపాయల ఫండ్ నేను ఈ 5 సంవత్సరాల కాలంలో తేగలను. అంటే ఈ ఫండ్ రావడం వల్ల ఏమైందంటే రూరల్ డెవలప్మెంట్ అవుతుంది. రూరల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో ఒక అద్భుతమైన డెవలప్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ను జనరేట్ చేయగలము, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయగలుగుతాం, స్పెషల్ ఫండ్స్ ఏజెన్సీ ఫండ్స్ తీసుకురాగలము. ఇవన్నీ కూడా చేయగలిగినటువంటి కెపాసిటీ, సరి అయిన అవగాహన ఉన్నటువంటి నాయకుడు ఉంటేనే సాధ్యమవుతుంది. భారత్ జోడో యాత్రలో అది నేను చేయగలుగుతా. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఆయన పక్కన దాదాపు మీరు దేశం అంతా తిరిగారు అనుకుంటా. సో ఆయనకు మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? రాహుల్ గాంధీ మా నాయకుడు. రాహుల్ పైరవి కూడా పనిచేయదా తెలంగాణలో? అంటే నేనంతా కాంగ్రెస్ పార్టీలో పెద్దగా పైరోగిలు ఉండవు. పార్టీలో ఒక విధానం ఉంటుంది. ఎలక్షన్లో ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిటీ మొన్న కూర్చున్నది. దాంట్లో సీనియర్ నాయకులు అందరినీ పెట్టారు. వాళ్ళందరికీ పేర్లు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు ఇచ్చారు. ఎవరికి ఫస్ట్ ప్రియారిటీ, ఎవరికి సెకండ్ ప్రియారిటీ ఇస్తారనేది అన్ని నియోజకవర్గాలతో టిక్కు కొట్టమన్నారు. దాని బేసిస్ మీద ఎలక్షన్ కమిటీ స్క్రీనింగ్ కమిటీకి ఆ లిస్టును పంపిస్తారు. స్క్రీనింగ్ కమిటీలో దాంట్లో మా పీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా సీఎం, ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు తానే ఉన్నారు కాబట్టి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మిగతా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు, అదేవిధంగా సెక్రటరీస్, ఏఐసీసీ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి వారి అభిప్రాయం చెప్తారు. వాళ్ళ అభిప్రాయాల ప్రాతిపాదిక మీద స్క్రీనింగ్ కమిటీ 1:2 కానీ 1:1 కానీ చేసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పోతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా సర్వేల రిపోర్ట్లు కానీ, అదేవిధంగా వీళ్ళ మళ్ళీ అభిప్రాయాలు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తీసుకుంటుంది. అక్కడ మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, వీళ్ళంతా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ 12 మందితో ఉన్నది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే ప్రతిసారి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో నా మీద డిబేట్ జరుగుతుంది. ఏఐసిసిలో ఎవరిని అడిగినా చెప్తారు, బెల్లయ్య నాయక్ అన్యాయం అయింది, బెల్లయ్య నాయక్ సాత్ న్యాయ కర్నా హై అంటాడు. మొన్న కూడా పోయి చాలా మందిని కలిసి. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మాట్లాడట్లేదు? తెలంగాణ కాంగ్రెస్కి వచ్చేసరికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరికీ తెలుసు, కార్యకర్తలకు తెలుసు, నాయకులకు తెలుసు, ప్రతి ఒక్కరికి నా పట్ల సానుభూతి ఉంది, దయాకర్ పట్ల సానుభూతి ఉంది. వీళ్ళకి అన్యాయం జరిగింది అనేటటువంటి విషయంలో ఎవరు భిన్నాభిప్రాయంతో లేరు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అనే ముద్ర అనే ఆరోపణలు బయట పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళు చేస్తుంటారు. రెడ్ల పార్టీ, రెడ్ల రాజ్యం అని మాట్లాడుతుంటారు. ఆ లైన్లో ఒకవేళ తీసుకుంటే దళిత గిరిజన నాయకులైనటువంటి మీరు కానీ, దయాకర్ కానీ, మీకు న్యాయం జరుగుతుందా? హార్ట్ఫుల్గా చెప్పండి. నేనేమంటున్నా అంటే, మన రాష్ట్రంలో ఏ పార్టీ తీసుకున్నా రెడ్ల ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది. మరి ఇప్పుడు బీఆర్ఎస్లో రెడ్లు తక్కువ ఉన్నారా? అది రెడ్ల పార్టీ కాదా? ఎంతమంది గెలిచి మీ ఎమ్మెల్యేల్లో 15 మంది రెడ్లే ఉన్నారు కదా. 39 మంది గెలిస్తే మరి ఎప్పటిది రెడ్ల అట్లా ఉండదు. అంటే ఒకటి ఏముంటుందంటే, జనరల్గా నాయకత్వం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం నుంచి వహిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నీలం సంజీవరెడ్డి గారు ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. బహిష్కరించిన తర్వాత కాంగ్రెస్ హై పార్టీని ఇందిరాగాంధీ గారు పెట్టుకొని మొదటి మీటింగు ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇదే ఎల్బీ స్టేడియంలో పెట్టి పార్టీని లాంచ్ చేశారు. చెయ్యి గుర్తు అప్పటి నుంచే వచ్చింది. అనౌన్స్ అయిన తర్వాత రెడ్డి కాంగ్రెస్ అని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను ఇంకోవైపు పోటీ చేసింది. మరి కానీ ఇందిరాగాంధీ గారు గెలిచిన తర్వాత ఆ టీం అంతా వచ్చింది. ఇట్లా మళ్ళీ మర్జ్ అయినటువంటి పరిస్థితి. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగుతుంది. అంటే ఏంటంటే, ఏ ప్రాంతంలోనైతే ఏ సామాజిక వర్గం కొద్దిగా ముందు వరుసలో ఉంటే వాళ్ళ పేరు జనరల్గా వాడతారు. రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుందనుకో, మంచిదే కదా. నేను అంటున్నా, ఎందుకు దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పుడు గిరిజన సామాజిక వర్గం ఈసారి కాంగ్రెస్ పార్టీని 90% ఓన్ చేసుకున్నది. ఇప్పుడు మీరు పదవులు లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఎందుకు? నేనేమైనా సన్యాసుల మఠంలో తిరుగుతున్నావా? మేము మాకు కూడా పదవులు కావాలనే కోరిక ఉంటుంది. మేము ఖచ్చితంగా కోరికే కాదు, మేము చేస్తున్న పని మరింత ఎక్కువ పని చేయగలిగినటువంటి అవకాశం ఉంటుంది. మాకు పదవులు కావాలని డిమాండ్ చేస్తాం. ఎందుకు చేయము? కొంతమంది మాట్లాడుతున్నారు కదా, పార్టీకి కట్టుబడి ఉంటాం, పార్టీ ఏది కట్టుబడి ఉంటామంటే పదవులు లేకుండా సన్యాసులు లేకుంటామా? పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం, పార్టీ
పార్టీ మీద నెట్టేస్తుంటారు. నేనేమంటున్నా అంటే నేను మాది ఉన్నట్టు మాట్లాడేటటువంటి తత్వం నాది. నాకు ఎంపీ టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నా, ఇస్తారని ఆశిస్తున్నా. ఇవ్వకుంటే ఎందుకు ఇయ్యరు అని అడుగుతా. మొన్న ఎమ్మెల్యే టికెట్ అడిగినా కదా ఓపెన్గానే, నేనేం దాచుకోలే కదా. నాకు ఎందుకు ఎలిజిబిలిటీ రాలేదు, నేను ఎందుకు అర్హుని కాదు అని ఓపెన్గానే అడిగినా. అప్పుడు రాష్ట్ర నాయకత్వం చెప్పకుంటే దీక్ష కూర్చున్నా, పిలిపించి మాట్లాడినరు. ఓకే, లేదు సర్వేలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇచ్చినాం, ఖచ్చితంగా పార్లమెంట్ కన్సిడర్ చేస్తామని చెప్పిండ్రు.